ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత ధైర్యం ఉంటే నా కోడల మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తడం కాదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాను. కాదనే హక్కు, ఆపే అధికారం ఎవరికీ లేదు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మీ కోడలు చేసిన మొదటి నేరం. నా భర్తని నాకు అప్పచెప్తారా, లేకపోతే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటారా? పోలీసుల ముందే చేసుకుంటానని బెదిరించడం రెండో నేరం. అకార్డింగ్ టు సెక్షన్ 309 ప్రకారం ఇప్పుడు మీ కోడలు చేసిన నేరానికి అరెస్ట్ చేస్తున్నాను. నిషిక మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి. వజ్రపాటి ఇంటి కోడల్ని అరెస్ట్ చేస్తావా? తప్పు చేస్తున్నావు జడి. తప్పు చేసింది మీరు కౌశికి గారు. నేను జస్ట్ దానికి శిక్ష పడేలా చేస్తున్నాను. రమ్య, అరెస్ట్ హర్. ఓకే మేడం. ఏం చేస్తున్నావు? నా కోడలు చెయ్యొద్దులు. నా కోడలు దగ్గరకు వచ్చినా కూడా బాగోదు. పోలీస్ డ్యూటీకి అడ్డు రావడం, పోలీస్ డ్యూటీని చేయకుండా అడ్డుపడడం కూడా నేరమే. అడ్డుపడి మీరు కూడా నేరస్తులు అవ్వకండి. రమ్య, అమ్మి నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదమ్మీ? అయ్యో, ఏంది అన్యాయమో? వదలమ్మీ. అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదల్ని ఎలా అరెస్ట్ చేస్తావు? సస్పెన్షన్ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్ చేయగలుగుతావు? రమ్య, ఇందాకే మా సస్పెన్షన్ ని తీసేశారు మేడం. జేడి మళ్ళీ డ్యూటీ ఎక్కింది. అందరి ఆటలు కట్టించి నిజం బయట పెడతాం. నా తమ్ముణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్ చేస్తావా? నిన్ను వదలను జడే. నేను కూడా వదలను కౌశికి గారు. యువరాజ్ వెనకాలన్న వాళ్ళని అందర్నీ న్యాయస్థానంలో నిలబెట్టి తీరుతాను. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపి తప్పు చేశాడు. దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇక అతన్ని ఎలా వదులుతాననుకున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.